ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయంలోని 16వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో భగవంతుని ఎవరు ఆశ్రయింపరో తెలియజేశారు. వారెవరంటే పాపులు, మూఢులు, నరాధములు, మాయచే అపహరింపబడిన వివేకము గలవారు, అసుర స్వభావమును ఆశ్రయించువారు. అంటే తత్ఫలితంగా వారు సంసార దుఃఖం సముద్రమున మునుగుతూ ఉంటారన్నమాట. అయితే మనలోని జ్ఞానమును అపహరించేటువంటి దొంగ ఎవరయ్యా అంటే మాయ. ఈ మాయనే మనం విడిపెట్టుకునేటువంటి ఉపాయం చేసుకోవాలి. అయితే ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి 16వ శ్లోకంలో భగవానుడు ఏం తెలియజేస్తున్నారంటే భగవంతుని ఎవరు భజించేదరో తెలుపుతున్నారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆతో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. భరతవంశశ్రేష్ఠుడవు అర్జున, ఓ అర్జున, ఆర్త ఆపత్తునందున్నవాడు, జిజ్ఞాసు తెలుసుకొనగోరువాడు అంటే భగవంతుని తెలుసుకొనగోరువాడు, అర్థి ధనము అభిలషించువాడు, జ్ఞానీచ ఆత్మజ్ఞానము కలవాడును అగు ఈ చతుర్విధా 4 విధములైన సుకృతిన పుణ్యాత్ములకు జనా జనులు మాం నన్ను భజంతే సేవించుచున్నాడు అనగా భజించుతున్నారు. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఆపత్తునందున్నవారు, తెలుసుకొనగోరువాడు అనగా భగవంతుని తెలుసుకొనగోరువాడు, ధనమును అభిలషించువాడు, జ్ఞానము కలవాడు అనగా ఆత్మజ్ఞానము కలవాడు అని ఈ 4 విధములైనటువంటి పుణ్యాత్ములకు జనులు నన్ను సేవించుతున్నారు లేదా భజించుతున్నారు. భగవంతుని సేవింపరాని విషయమై మనకు ఇదివరకు చెప్పారు. ఇక సేవించు వారి గురించి మనకు ఇక్కడ చెప్తున్నారు. ఎవరో ఆర్తుడు, జిజ్ఞాసువు, ధనార్థి, జ్ఞాని అనేటువంటి 4 రకముల వారు పరమాత్మను ఆశ్రయించుదురని ఇక్కడ చెప్తున్నారు. వీరందరూ కూడా ఏదో విధముగా భగవంతుని స్మరించుతున్నారు. కాబట్టి అందరూ పుణ్యాత్ములే అని చెప్పబడినది. అయితే ఏ హేతువుచే ప్రేరితులై వారు పరమాత్మను సేవించున్నారో దాని యొక్క తారతమ్యం చేతనే వారిలో భేదం ఏర్పడింది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.